వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథిపై యాక్షన్ షురువైంది. తాడిగడప మున్సిపల్ కమిషనర్ ప్రకాష్ రావు బదిలీకి రంగం సిద్ధం చేశారు. ఇక తాడిగడపలో విగ్రహాల ప్రారంభోత్సవం కాకముందే పార్థసారథి ఆయన తండ్రి రెడ్డయ్య పేర్లు ఉన్న శిలాఫలకాలను ఏర్పాటు చేస్తూ కమిషనర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కమిషనర్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తున్నారన్న సమాచారంతో ఆయన బదిలీకి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. కోడిపందెం బర్ల దగ్గర కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలలో పార్థసారథి ఫోటో కనిపించకుండా స్టిక్కర్లు అంటించారు స్థానిక నేతలు. పార్థసారథి పార్టీ మార్పు ఖాయం కావడంతో ఆయనకి దూరంగా ఉంటున్నారు నియోజకవర్గ అధికారులు. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలో జనసేనలో చేరనున్నారు. ఈ నెల 20 లేదా 23న కిర్లంపూడికి జనసేనాని పవన్ కళ్యాణ్ రానున్నారు. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నారు పవన్. ఉద్యమ నాయకుడిని తానే పార్టీలోకి ఆహ్వానిస్తే గౌరవంగా ఉంటుందన్నారు పవన్. కిర్లంపూడిలో ముద్రగడతో భేటీ అయ్యారు జనసేన నేత బుల్శెట్టి. 3 రోజుల వ్యవధిలో 2 సార్లు ఆయన ముద్రగడని కలిశారు. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం త్వరలో జనసేనలో చేరనున్నారు. ఈ నెల 20 లేదా 23న కిర్లంపూడికి జనసేనాని పవన్ కళ్యాణ్ రానున్నారు. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనున్నారు పవన్. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్. రోజా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరడానికి ఒప్పుకున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా గత 3 రోజుల క్రితం జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనతో చర్చించారు. దాని తర్వాత టీడీపీ నేత చర్చించారు. ఈ రోజు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు. ఈ నెల 20 లేదా 23వ తేదీన పవన్ కళ్యాణ్ స్వయంగా కిర్లంపూడి వస్తారు. కిర్లంపూడి వచ్చి ముద్రగడ పద్మనాభంని కలిసి పార్టీలోకి ఆహ్వానిస్తారని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అంటే దీనికి సంబంధించి కూడా గత కొంతకాలంగా డిస్కషన్ జరుగుతున్నాయి. ముద్రగడ పద్మనాభం సంబంధించి బొలిశెట్టి శ్రీనివాస్ డిస్కషన్ లో నిన్న నేను పవన్ కళ్యాణ్ కలిశాను. పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, నేనే స్వయంగా కిర్లంపూడి వస్తాను. కిర్లంపూడి వచ్చి ముద్రగడ పద్మనాభంతో సమావేశమై ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తానని చెప్తున్నారు. అంటే గత కొంతకాలంగా ముద్రగడ పద్మనాభం పార్టీలో జాయినింగ్ సంబంధించి చర్చ జరుగుతుంది. అంతకు ముందు జనవరి 1వ తేదీన ముద్రగడ పద్మనాభం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఏదో పొలిటికల్ పార్టీలో నేను ఖచ్చితంగా జాయిన్ అవుతానని కూడా పద్మనాభం క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్. అయితే జనవరి 4న కాపు జాతిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. కాపులందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, అందరూ ఒకే తాటిపై వచ్చి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ చర్చలు కొనసాగింపుగానే 3 రోజుల కిందట బొలిశెట్టి శ్రీనివాస్ కలవడం, ఈ రోజు తిరిగి కలవడం, దాని నుంచి ముద్రగడ పద్మనాభం జనసేనలోకి రావడానికి ఒప్పుకున్నారు, యాక్సెప్ట్ చేశారు. కానీ ఆయన స్థాయికి తగ్గట్టు కాపు ఉద్యమ నేతగా స్వయంగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఆయన ఆహ్వానిస్తారు. ఈ నెలాఖరులో సంబంధించి అదేవిధంగా ముద్రగడ పద్మనాభం భేటీ ఉంటుంది. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం పార్టీలో జాయిన్ అవుతారు. ఆ తర్వాత సీట్లకు సంబంధించి పోటీ చేసే స్థానాలకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇటు టీడీపీ జనసేన కూటమికి ఆయన స్ట్రాటజీగానే మద్దతు ఇచ్చినట్లు మనకి అర్థమవుతుంది. అంతకు ముందు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేస్తారని జోరుగా చర్చ జరుగుతుంది. దాదాపు 2009 నుంచి కూడా ఆయన పొలిటికల్ గా యాక్టివ్ గా లేరు. కానీ ఇప్పుడు ఆయన పొలిటికల్ గా యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారు. కానీ వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా వైసీపీ దాదాపు కాకినాడ జిల్లాకు సంబంధించి అన్ని స్థానాలను అభ్యర్థులను ప్రకటించింది. ఆ తర్వాత ఆ పార్టీతో తనకు సరైన వెయిటేజ్ ఇవ్వట్లేదు, సరైన గుర్తింపు ఇవ్వట్లేదు, ఆ స్థాయిగా నా స్థాయికి తగ్గట్టుగా ఆయన గుర్తింపు ఇవ్వట్లేదని ముద్రగడ పద్మనాభం తన అనుచరుల దగ్గర చెప్పారు. దానికి కొనసాగింపుగానే ఇటు ఎస్సీపీలో ఆయన క్లారిటీ వచ్చిన తర్వాత ఇటు పవన్ కళ్యాణ్ లేఖ రాయడం, పవన్ కళ్యాణ్ లేఖ దానికి కంటిన్యూగానే ఇటు బొలిశెట్టి శ్రీనివాస్ రావడం, ఆ తర్వాత జ్యోతుల నెహ్రూ రావడం. ఈ రోజు మనం చెప్పుకోవచ్చు. బొలిశెట్టి శ్రీనివాస్ దాదాపు 40 నిమిషాల పాటు ముద్రగడ పద్మనాభంతో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ చెప్పిన సారాంశం కావచ్చు, ఆయనతో జరిగిన చర్చల సారాంశం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాకకు సంబంధించి క్లారిటీ తీసుకున్నారు. నేను వెల్కమ్ చేస్తాను, పవన్ కళ్యాణ్ రాసిన లేఖకు సంబంధించి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, కాపు జాతి అంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కూడా ముద్రగడ అభిప్రాయపడ్డారని బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పిన సిచ్యువేషన్. అయితే ఈ డెవలప్మెంట్ రైట్. థ్యాంక్ యూ సుధీర్.
ఇక్కడికి వస్తారు, ఇంటికి వస్తారు. సంప్రదించిన తర్వాత ఆయన్ని ఒప్పించి పార్టీలో తీసుకెళ్లే ప్రయత్నం నేను చేశాను. కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన కూడా కెర్లంపూడి వచ్చి స్వాగతం పలికి ఆయన పార్టీలో తీసుకునే కార్యక్రమం చేపడతాం. అది ఎప్పుడంటే 20వ తారీఖు లోపు కానీ 23వ తారీఖు కానీ జరగవచ్చు. అది ఆయన నేనే వెళ్తాను, నేనే ఇలా ఆహ్వానిస్తాను, పెద్ద ఆయన్ని, ఉద్యమ నాయకుడు ఆయన అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం. ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ వస్తారు, ఇక్కడికి వచ్చి ఆయన్ని జాయిన్ చేసుకుంటారు. 10 రోజుల లోపు ఏదో డేట్ అయితే ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఆయనకున్న పని ఒత్తిడిలో 10 రోజుల లోపు